బాసరలో చోరీ జరిగింది. అమ్మవారి వెండి కిరీటం హుండీ చోరీకి గురైంది. ఆలయం ప్రధాన గేటు సహా అన్నీ అర్ధరాత్రి క్లోజ్ అయితే వేదవ్యాస గుట్టల నుంచి వచ్చారు. 2024లో కూడా అదే తరహాలో జరిగింది. దత్తాత్రేయ స్వామి గుళ్ళు అప్పట్లో చోరీ జరిగితే రాత్రి 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో మహాకాళి అమ్మవారి ఆలయంలో, కాళీ అమ్మవారు అంటే అత్యంత పవర్ఫుల్. ఆ దొంగలకి ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే రాత్రి బాసర ఆలయంలో వాస్తవంగా 6 హోంగార్డులు డ్యూటీ చేస్తుండగా అందరు కళ్ళు కప్పి మరి దొంగలు లోపలికి వచ్చి నేరుగా ఆ సీసీ కెమెరాల మీదన ఇవి ముసుగులేసి ఆ పైన దోచుకోవడం అన్నటువంటిది వేదవ్యాస గుహ దగ్గర గుట్టల్లో ఉండి పడేసి మరీ పోయారు. అంతమంది ఉద్యోగం చేస్తూ ఉండగా జరిగినటువంటిది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. చోరీ చేసిన వాళ్ళకి ఇంటి దొంగల సహకారం ఏమైనా ఉందా అనేది చూస్తున్నారు. రాత్రి జరిగినటువంటి ఇది పక్కాగా లోపలికి ఎంటర్ అయ్యారంటే రెక్కీ చేసి ఉంటారని కూడా చూస్తున్నారు. చోరీ చేసిన వాళ్ళకి ఎవరి సహకారం ఉంది ఈ కాన్సెప్ట్లో నుంచి చెక్ చేస్తున్నారు. టోటల్గా ఈ దొంగతనం అనేది పోలీసులకు సవాల్గా మారింది.